శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతయ్య నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈ ఫిబ్రవరి 22వ తేదీ శనివారం నుండి కూడా మేషరాశి జాతకులకు కోటీశ్వరులు అవ్వబోయేటటువంటి సమయం అనేది వచ్చేస్తుందనే చెప్పుకోవాలి. ఈ వీడియోని మీరు మాత్రం ఒంటరిగానే చూడండి. ఈ ఫిబ్రవరి 22వ తేదీ తర్వాత మేషరాశి వాళ్ళ తలరాత అనేది పూర్తిగా మారబోతూ ఉంది. ఇప్పటి వరకు మీరు కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి తరుణం అనేది ఆసన్నమైనట్టే. మరి ఇంతకు ఈ మేషరాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయేటటువంటి సమయం అనేది వచ్చేసింది అని ఎలా తెలుసుకోవాలి? అయితే ఎందుకు అసలు ఈ మేషరాశి వాళ్ళ తలరాత అనేది ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకైతే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక మిత్రులారా, మా నుండి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము చేసేటటువంటి వీడియోస్ అనేవి మీకు నేరుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేది లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో మేషరాశి అనేది మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలో అంగారకుడు. మేషరాశి వాళ్ళను పాలించే గ్రహం ఏంటంటే అంగారక గ్రహం. ఈ అంగారక గ్రహం ఎలాంటిదంటే గనుక తెలివి, ధైర్యం, శక్తి, బలం, అదేవిధంగా సాంకేతికతకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ అంగారక గ్రహం సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహాన్ని చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళ జాతకులకు కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటే గనుక ఆ వ్యక్తి తాను చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తాడనే చెప్పుకోవాలి. అయితే ఈ మేషరాశి వాళ్లకు ఇటువంటి విధంగా అంగారకుడు ఉంటే గనుక వాళ్లకు డబ్బుకు లోటు అనేదే ఉండదు. కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ మహాదేవి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అనేవి మేషరాశి వ్యక్తులపైన ఎల్లప్పుడూ కలిగి ఉంటాయని చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులు దీనితో వీరైతే కోటీశ్వరులు అవుతారని చెప్పవచ్చు. మీ తలరాత అనేది మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోరుకుంటున్న అటువంటి కోరికలు అనేవి కూడా నెరవేరుతాయనే చెప్పచ్చు. అయితే ఈ మేషరాశి జాతకులకు అదృష్టం అనేది కలిసి రావాలి అని అంటే గనుక ఒక సమయం అనేది కలిగి ఉంటుంది. అయితే మేషరాశి వాళ్లకు ఆ సమయం అనేది ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇక త్వరలోనే వీరైతే కోటీశ్వరులు అవుతారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫిబ్రవరి 22వ తేదీ తర్వాత మేషరాశి వాళ్ళ తలరాత అనేది పూర్తిగా మారబోతూ ఉంది. మీరు కంటున్నటువంటి కలలన్నీ కూడా నెరవేరేటటువంటి తరుణం అనేది రాబోతోంది. ఇదంతా కూడా మేషరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసంలో జరగడంతో మీకైతే వచ్చేటటువంటి మార్చి మాసం అంతా కూడా చాలా అదృష్టవంతమైన ఫలితాలను తెస్తుందనే చెప్పవచ్చు. అయితే దీనికి కారణం ఏంటంటే కనుక మేషరాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అనేది ఏర్పడింది. తద్వారా వీరి జాతకం అనేది పూర్తిగా మారిపోయింది. ఇక వాస్తవానికి వస్తే గనుక మేషరాశి వాళ్లకు సూర్యుడు, బుధుడు మీనరాశిలో కలిసి సంచారం అనేది చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు కుంభరాశిలో శని కలయికతో మేషరాశి వాళ్లకు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, కుటుంబపరమైనటువంటి అంశాలలో వీళ్ళకైతే ఇప్పుడు ఎంతో
ప్రయోజనకరంగా మారబోతుందనే చెప్పుకోవాలి. దీంతో సానుకూలంగా కూడా వీళ్లకు ఉండబోతుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్క రంగంలో ఉన్న మేషరాశి వాళ్లకు ఈ సమయంలో మీరు చేస్తున్న పనులు అన్నిటిలో కూడా సక్సెస్ పొందుతారని చెప్పటంలో సందేహమేమీ లేదు. మీకైతే అతి త్వరలో విజయపదం దూసుకువస్తోంది. మేషరాశి వారి యొక్క తలరాత అనేది ఫిబ్రవరి 22వ తేదీ తర్వాత పూర్తిగా మారబోతోంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక అనేది నెరవేరడంతో ఏమాత్రం సందేహం లేదు. మీరు పడుతున్నటువంటి కృషి, అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరైతే గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకైతే ఈ సమయంలో పురోగతికి బలమైన అవకాశం అనేది పొందుతారు. అయితే మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య పండితులైతే చెబుతున్నారు. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపారస్తులకు ఆశించిన విధంగా మీకైతే శుభ ఫలితాలనేవి పొందుతారు. వ్యాపార పరంగా ఈ కాలంలో మీ ఆదాయం అనేది చాలా బాగుంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు చక్కటి లాభాలు అనేవి పొందుతారు. ఇక అదేవిధంగా నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్కు కూడా మీరు చేసే విధంగా డబ్బులైతే మీకు ఈ సమయంలో మీ చేతిలోకి వస్తాయి. ఇక అదేవిధంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకైతే ఇప్పుడు ధన ప్రవాహం అనేది రాబోతూ ఉంది. ఆర్థిక లాభాలు అనేవి ఎవరైతే ఇప్పుడు కోరుకుంటున్నారో వాళ్ళకైతే ఇప్పుడు విశేషంగా పొందుతారు. ఇక అదేవిధంగా మీరు మీ ఖర్చులను అయితే ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికంగా ఎంత లాభం వస్తున్నా కానీ మీరు మీ డబ్బులనైతే వృధాగా ఖర్చులు చేస్తే మళ్ళీ ఆర్థికంగా మీరు క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక వైవాహిక జీవితంలో మీకు ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి కలిగే సూచన అనేది కనిపిస్తోంది. మేషరాశి వాళ్ళు ఈ కాలంలో మీకు మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న గొడవలు అనేవి జరిగే విధంగా ఉండబోతోంది. కాబట్టి మీరు ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశి జాతకులు మీ వ్యక్తిగతమైన విషయాలలో మూడవ వ్యక్తికి మాత్రం కలగజేసుకోకుండా మీరే చూసుకోవాలి. లేదంటే ఆ వ్యక్తి కారణంగా మీకు ఇంట్లో మనశ్శాంతి అనేది కోల్పోతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎన్ని గొడవలు మీతో జరిగినా అవన్నీ కూడా కొంతసేపటిలోనే సర్దుమణుగవుతాయి. మళ్ళీ మీరు మునుపటిలాగా మీ జీవిత భాగస్వామితో కలిసిపోతారు. మేషరాశి వాళ్లకు ఇప్పుడు వచ్చే ఈ ఫిబ్రవరి 22వ తేదీ తర్వాత అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో మీకు ఆస్తిపరమైన అంశాలలో వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగిపోతాయి. ముఖ్యంగా మీకు పెద్దల యొక్క ఆస్తులు అనేవి ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీకు మీ యొక్క పెద్దల ఇల్లు కానీ పొలాలు కానీ అదేవిధంగా స్థలాలు కానీ మీకు ఇటువంటి స్థిరాస్తులు అనేవి దక్కబోయే అవకాశం ఉండబోతోంది. అయితే ఈ మేషరాశి వాళ్లకు సాధారణంగా బంధువులతో ఆస్తి సమస్యలు అనేవి తలెత్తడం సర్వసాధారణంగా మారబోతూ ఉంది. ఈ మేషరాశి వ్యక్తులకు సంబంధించిన ఆస్తిపరమైన వివాదాలు ఏవైతే కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు రాబోయే రోజులలో శుభవార్త వినేటటువంటి అవకాశం అయితే గోచరిస్తుందనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకు ఆస్తి పరంగా అదృష్టయోగం అనేది ప్రాప్తించబోతోంది. దీని కారణంగా మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే సూచన అధికంగా కనిపిస్తోంది. ఇటువంటి శుభ పరిణామాల వలన మేషరాశి జాతకులకు వారి యొక్క గృహం అనేది అదేవిధంగా వృత్తిపరమైనటువంటి రంగంలోనూ శ్రేయస్సు అనేది పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయంలో ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా మీకైతే వ్యాపారపరంగా ఆర్థిక లాభం అనేది పొందుతారనే చెప్పవచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులకు నూతనంగా మీరు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ నుండి లాభం అనేది అధికంగా చూస్తారు. అన్ని రంగాల వాళ్లకు కూడా విజయం అనేది చేకూరబోతూ ఉంది. ఇక మేషరాశి వ్యక్తులకు ఇప్పుడైతే వచ్చేటటువంటి రోజులలో మీకు గొప్ప గొప్ప అవకాశాలు అనేవి రాబోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు
ఏ ప్రయత్నం చేస్తే అందులో సానుకూలమైన ఫలితం అనేది పొందుతారు. ఇక కుటుంబ పరంగా కూడా మీకు సహకారం అనేది ఈ సమయంలో పొందుతారు. మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కానీ వారు మీకు సపోర్ట్ అందిస్తారు. ఇప్పుడు మీకైతే అన్ని విధాలుగా కూడా సత్ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఇక్కడ అదేవిధంగా ఫిబ్రవరి 22వ తేదీ తర్వాత ఆకస్మిక ధనలాభం కలగబోతోంది. కెరియర్ పరంగా ఈ మేషరాశి వాళ్లకు సానుకూలంగా ఫలితాలనేవి ఉండబోతూ ఉన్నాయి. దీంతో పాటుగా వీళ్లకు కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మేషరాశి వాళ్ళు వ్యాపారపరమైన మార్గాలను నూతనవి అన్వేషిస్తారు. ఇప్పుడే సమయం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇక ఈ సమయంలో మేషరాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించటం లేదు. అయితే మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. లేదంటే తర్వాత ఏమీ చేయలేరు. మీరు ఖర్చుల అంశంలో కంట్రోల్గా ఉండండి. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అప్రయత్న ధనలాభం అనేది కలుగుతుంది. మేషరాశి వాళ్లకు వృత్తి జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో నూతన ఆలోచనలతో నూతన వ్యూహాలు అమలు చేస్తారు. తద్వారా మీకు మంచి లాభాలు అనేవి ప్రాప్తిస్తాయి. మేషరాశి వాళ్లకు సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఇక మీకు ఉండే వ్యక్తిగత సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వలన మీకు ప్రయోజనం సాధిస్తారు. ఆర్థిక పరంగా మీకు ఉండే సమస్యలనేవి సులభంగా పరిష్కరించుకోగలరు. ఇక మేషరాశి వాళ్లకు గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలనేవి ప్రారంభిస్తారు. ఆ పనులు అనేవి నిర్విఘ్నంగా సాగుతాయి. అదేవిధంగా మీకు ఈ సమయంలో మిత్రులు, బంధువులు అందరూ కూడా అండగా నిలబడతారు. వారి కారణంగా మీకు ఉండే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇక కొన్ని ముఖ్యమైన పనులలో మీకు మీ జీవిత భాగస్వామి తోడుగా ఉంటారు. వారు ఇచ్చే సలహాలు, సూచనల వలన మీకు కొన్ని పనులు జరుగుతాయి. మేషరాశి వాళ్ళు మీ ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. మీ గృహమంతా కూడా అనుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ కుటుంబంతో కలిసి ఈ సమయంలో దైవ సంబంధిత కార్యాలలో మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇంట బయట కూడా మీకు ఈ సమయం చాలా ఉపయోగదాయకంగా మారుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మేషరాశి వాళ్లకు ఈ సమయంలో మీ మాటకు విలువ బాగా పెరుగుతుంది. అందరూ కూడా మీరు చెప్పిందే పాటించే విధంగా కనిపిస్తోంది. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి మీద కూడా కోప్పడకూడదు. ఎవరిని నిందించకూడదు. అందరితో కూడా మీరు ప్రేమతోనే మెలగాలి. ఈ సమయంలో మేషరాశి వాళ్లకు కొత్త వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. వారితో మీకు అనుబంధం ఏర్పడుతుంది. ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో ప్రయాణాలు చేసే అవకాశం ఉండబోతుంది. తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా వీళ్లకు ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. అనారోగ్య సమస్యలేమీ కనిపించడం లేవు. మీకు సంబంధించిన పనులు స్వయంగా మీరే చేసుకోవాలి. ఎవరికీ అప్పగించకూడదు. ఇక పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అదేవిధంగా మీకు మీ పనుల వలన కొంత ఒత్తిడికి గురి అవుతారు. ఇక అదనపు ఆదాయ మార్గాల ప్రయత్నాలను కూడా ఈ సమయంలో మీరు చేపడతారు. ప్రయాణాలలోనూ మీకు కొంత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొన్నిసార్లు మీకు తీరిక లేని విధంగా పనులు చేస్తారు. అనుకున్న పనులు పూర్తయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, అలాగే ఇతర బిజినెస్ రంగాలలో ఉన్న వాళ్లకు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మీరు చేస్తున్న పనులలో చక్కటి పురోగతి అనేది ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు మీకు సమయం చాలా అనుకూలంగా ఉంది. లక్ష్మీదేవి మీకు ధనవర్షం కురిపించబోతోంది. మీ ఇంటికి డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. ఇలా మేషరాశి వాళ్లకు పట్టబోయే అదృష్టం అనేది ఆపడం ఎవరికి కూడా సాధ్యం కానే కాదు. ఇప్పుడు మీరు మాత్రమే కాదు, మీ వలన మీ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. వారికి కూడా ఇప్పుడు మీ వలన చాలా మంచి మేలు అనేది జరగబోతోంది. ఈ మేషరాశి వాళ్ళ జీవితం ఇప్పుడు ఎంతో సంతోషభరితంగా మారబోతోంది.
ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఇప్పుడు కోటీశ్వరులుగా మారబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. మేషరాశి జీవితంలో దుష్ప్రభావం పడకుండా ఉండేందుకు మీరు ప్రతి శనివారం కూడా శనిదేవుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే స్వామికి నువ్వుల నూనెను అభిషేకించండి. ప్రతి సోమవారం శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. మీరు బయటకి పని మీద వెళ్తున్నప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు త్రాగి హనుమాన్ చాలీసా పఠించి వెళ్ళండి. మీ పనులు అనేవి ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. చూశారు కదా, మేషరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి 22వ తేదీ నుండి కూడా ఈ విధమైన ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే తెలియాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.